'దేవరా' మూవీ గురించి 'రామ్ గోపాల్ వర్మ' ఇలా అయితే అన్నారు. 'దేవరా' మూవీలో గ్లింప్స్ చూసిన తర్వాత తనైతే ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. ఆ ట్వీట్‌కి వన్ ఆఫ్ ద రిపోర్టర్ అడుగుతూ, మీకు 'దేవరా' మూవీ గ్లింప్స్ అంతగా నచ్చడానికి, ఇంప్రెస్ అవ్వడం గల కారణం ఏంటని అడిగితే, 'రామ్ గోపాల్ వర్మ' ఎక్సలెంట్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారు జూనియర్ ఎన్‌టిఆర్‌కి. గూస్ బంప్స్ అయితే వస్తాయి పక్కా. అండ్ 'రామ్ గోపాల్ వర్మ' చెప్పిన మ్యాటర్ ఏంటంటే, మనము ఏ టీజర్ గాని, ఏ గ్లింప్స్ గాని చూస్తే ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ మూవీ హెవీ పైరేట్ లాంటి గ్రాఫిక్స్ మూవీ మనం చూస్తే, దాంట్లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ గాని, లొకేషన్ గాని, సీ లొకేషన్స్ గాని ఇవన్నీ మనకి గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంటే ఒక సెట్‌లో వేశారనేది తెలిసిపోతాయి. బట్ 'దేవర' గ్లింప్స్ చూసిన తర్వాత తారక్ ఏ విధంగా అయితే అక్కడ సీ దగ్గర కూర్చొని ఉండడం చూసిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్ గాని, తన లుక్స్ గాని నాకైతే ఆ బ్యాక్‌గ్రౌండ్, ఆ సీ లొకేషన్స్ అన్నీ నమ్మాలైతే అనిపించింది. వేరే ఏ యాక్టర్ ఉన్నా కూడా నేను నమ్మేవాడిని కాదు. తారక్ అక్కడ ఉండడం వల్ల నేనైతే నమ్మాను. తన రస్టిక్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ వల్ల తన రస్టిక్ లుక్ అయితే రావడం అయితే జరిగింది. వేరే ఏ యాక్టర్ ఉన్నా కూడా అది ఇంపాసిబుల్ అని అయితే ఫ్యాక్ట్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ అనమాట. అది లొకేషనా బ్యాక్‌గ్రౌండ్ అని. తారక్ ఆ విధంగా అయితే మనల్నైతే మెస్మరైజ్ అయితే చేశాడు. అండ్ ఆ విజువల్ కూడా అంత అద్భుతంగా కనిపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ తారక్ అని అయితే చెప్పాలి. నెక్స్ట్ వేషన్‌లో కూడా తన యాక్టింగ్ వల్ల అదంతా మనకి నిజమని చెప్పి ఆ విజువల్స్ బాగా ఇంకా ప్రొజెక్ట్ అవ్వడం గల కారణమైతే అయ్యాడు. పైరేట్ ఆఫ్ ద కరేబియన్ లాంటి పెద్ద పెద్ద మూవీసే చూసాను. దాంట్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్ గానీ, అండ్ అలాగే 'దేవరాల' గ్లింప్స్‌లో తను వేసుకున్న డ్రెస్ ఇవన్నీ వేసుకోకపోయినా గానీ మనకు అవన్నీ తెలుసు. బట్ తారక్ ఆ రస్టిక్ లుక్స్ వల్ల అవంతా నమ్మేలా అయితే ఉన్నాయని చెప్పి 'రామ్ గోపాల్ వర్మ' అయితే అనడం అయితే జరిగింది. అండ్ ఫ్యాక్టే కదా, 'రామ్ గోపాల్ వర్మ' అన్న మాటలైతే నిజమే చెప్పాలి. ఆ గ్లింప్స్ మొత్తం ఒక సెట్‌లోనే ఉంటుంది. బట్ తారక్ అన్న ప్రెజెన్స్ అలాగే తన లుక్, తన బాడీ లాంగ్వేజ్ వల్ల మొత్తం అది డిఫరెంట్ వరల్డ్ లాగా అయితే మనకైతే కనిపించింది. అండ్ డిఫరెంట్ వేలో అయితే మనమైతే చూడడం అయితే స్టార్ట్ చేసాం. బికాస్ ఆఫ్ తన యాక్టింగ్ క్యాపబిలిటీ అండ్ ఏ క్యారెక్టర్‌లో ఉంటే ఆ క్యారెక్టర్ తగ్గ తన బాడీ లాంగ్వేజ్‌ని అమర్చుకోవడం అనేవైతే వెరీ డిఫికల్ట్ అనమాట ఏ యాక్టర్‌కైనా గానీ. బట్ జూనియర్ ఎన్‌టిఆర్ చాలా ఈజీగా అయితే చేస్తారు. అండ్ అదే 'రామ్ గోపాల్ వర్మ' అయితే చెప్పుకొని రావడం జరిగింది. ఇది 100% కరెక్ట్. మరి తన మాటల గురించి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.